ఒక్కలే మేనయ్యవారి ప్రధాన గుడి బీజేపీ లీడర్లు ఏం చేస్తలేవు సంజయ్ కుమార్ పోతురాదు చదువు మరి అన్ని చూసే మాట్లాడతాను మరి ఎవరు ఫోన్ చేసి ఉంటుంది ఏమో మరి అడుగు गायत्री माता की जय। वेद माता गायत्री माता की जय।
మామూలు सकुटुंबस्य क्षेमस्थैर्यधैर्यवीर्यैश्वर्याभूतं जन्मदिनसमये श्री गायत्री अर्चन हारति पूजनं च करिष्ये। यजमान लोक कल्याणार्थं ग्राम कल्याणार्थं नानाविध लोक कल्याणार्थं ग्राम कल्याणार्थं डॉक्टर संजय कुमार एमएलए गारी जन्मदिन संदर्भे हारत्यर्चनं च करिष्ये। तदंगत्वेन कलशगणाधिपति स्मरणं च करिष्ये। कलशाराधनं च करिष्ये। जय మార్కండేయ ఈరోజు జగిత్యాల అభివృద్ధి ప్రదాత శ్రీ డాక్టర్ ఎన్ సంజయ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించి వారికి ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను సుఖ సంతోషాలను భోగభాగ్యాలను ఇవ్వాలని కోరుకుంటూ వారు ఇలాగే ఇంకా ఉన్నతమైన పదవులో కొనసాగాలని కోరుకుంటూ వారు మరోసారి కూడా మన జైత్యాలకు ఎమ్మెల్యేగా గెలవాలని పూర్తి ఆకాంక్షిస్తూ వారికి సంపూర్ణ ఆయుష్ను ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ జై మార్కండేయ. శాసనసభ్యులు గౌరవనీయులు సంజయ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు చైర్పర్సన్ అడోల జ్యోతి గారి ఆధ్వర్యంలో మార్కండేయ ఆలయంలో పూజలు చేయడం జరిగింది. మరి వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంతో ఉండాలి. మరి జగిత్యాల పట్టణం కానీ జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కొరకు వారు ముఖ్యమంత్రితో కలిసి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తున్నారు. దాదాపు ఒక 150 కోట్ల రూపాయలు ఈ 18 నెలల్లో తీసుకొచ్చారు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి. మరి మనకు ఆయన సంజయ్ కుమార్ గారికి రేవంత్ రెడ్డి ఎంత అవసరమో రేవంత్ రెడ్డి గారు కూడా సంజయ్ కుమార్ అవసరం ఉంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చీటికి మాటికి 5 సంవత్సరాల తర్వాత మీ ప్రభుత్వాన్ని వడకూడదామని అవాకులు చవాకులు పెంచారు. మరి అలాంటి సందర్భంగా ఏదైనా 5 సభ్యులు అటు ఇటు అయితే ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంటుందని వీరందరినీ రిక్వెస్ట్ చేసి అభివృద్ధి కొరకు వీళ్ళందరినీ 10 మంది ఎమ్మెల్యేలు రావడం మూలన ఈరోజు ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగుతున్నది. ఇది ఇట్లే కొనసాగుతుంది. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టని పథకాలను ఇక్కడ ప్రవేశపెట్టారు. కొంతమంది సన్యాసులు చెప్తారు మేనిఫెస్టో ఇంకా అమలు అవుతలేవు. వాళ్ళు 5 సంవత్సరాలు ఉంటే కూడా మేనిఫెస్టో అమలు చేయలేదు. అది ఏ పార్టీ అయినా కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మేనిఫెస్టో పెట్టి అన్నీ చేయాలనేం లేదు. ఏ వీలైతే పైసలు ఎట్లా వస్తే అట్లా చేసుకుంటూ పోతారు. ఇంకా 3-4 సంవత్సరాల టైం ఉంది. అప్పటి వరకు మేము అన్ని కార్యక్రమాలు చేస్తేనే ప్రజలు మాకు అండదారులు ఉంటారు. మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వస్తారు. లేకపోతే మాకు గత ప్రభుత్వానికి ఎట్లా గుణపాఠం చెప్పారో మాకు కూడా గుణపాఠం చెప్తారు. ఈరోజు మేనిఫెస్టో లేని పథకాలు కూడా ప్రవేశపెట్టారు. ఇవాళ సన్న బియ్యమే కానీ 10 సంవత్సరాలు ఎవరికి రేషన్ కార్డు ఇవ్వాలి, రేషన్ కార్డు ఇచ్చారు. ఇదమ్మా ఇల్లు వచ్చినాయి. ఇక చెప్పుకుంటా పోతే స్కీములు 1 కాదు 2 కాదు పెద్ద ఇంత లిస్టు ఉన్నది చదవాలంటే. అన్నీ చక్కగా 200 యూనిట్ల కరెంటు కానీ ఉచిత బస్సు కానీ చాలా కార్యక్రమాలు వేరే ఎక్కడ ఏ రాష్ట్రంలో అనేది ఇక్కడ అమలు చేస్తున్నాయి. మనమందరం కూడా ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి సంజయ్ కుమార్కి అండదండగా ఉండి వాళ్ళు చెప్పిన అభ్యర్థులను రేపు రాబోయే స్థానిక సంస్థలు గెలిపించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
మాకు సంజయ్ కుమార్ గారు జన్మదిన వేడుకల్లో భాగంగా మరి ప్రత్యేక పూజలు నిర్వహించినటువంటి మా జగిత్యాల సంజాన తమ్ముళ్ళందరికీ కూడా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఒకే ఒక లక్ష్యం జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సంజయ్ కుమార్ గారికి జగిత్యాల అభివృద్ధిని మరింత అభివృద్ధి చేసే విధంగా ఈ సకల దేవతలు కూడా శక్తిని మరియు ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుతున్నాను. ఈరోజు స్థానిక మార్కండేయ గుడికి మా మాజీ కౌన్సిలర్స్, మహిళా సోదరిమణులు, అలాగే మా కౌన్సిలర్స్ అందరికీ, కాంగ్రెస్ నాయకులకు, మిగతా ఇక్కడ విచ్చేసిన యూత్ సభ్యులందరికీ, అట్లాగే నా పద్మశాలి కుల బాంధవులందరికీ, అట్లాగే అధ్యక్షుల వారికి, మాజీ చైర్మన్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి పద్మశాలి సేవా సంఘం నుంచి వచ్చిన మా భక్తులందరికీ, అట్లాగే సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా ఎమ్మెల్యే సంజయ్ అన్న గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ ఈరోజు ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరిగింది. మరి ఒకటే విషయం మనం తెలియజేసుకోవాలి, ఆ భగవంతుడు జన్మనిస్తే వైద్యుడు పునర్జన్మనిస్తాడు కాబట్టి మరి అలాంటి గొప్ప వ్యక్తి మా సంజయ్ అన్న. మనకి ప్రపంచం అందంగా కనిపించాలంటే మరి మనకు నేత్రాలు ఎంతో అవసరం, ముఖ్యం కాబట్టి మరి అలాంటి గొప్ప వైద్యుడు మా సంజయ్ అన్న కాబట్టి ఈ ప్రపంచాన్ని అందంగా చూపించడానికి ఆయన ఎప్పుడు ముందే ఉంటాడు. మరొక పునర్జన్మనివ్వడానికి ఆయన ముందుంటాడు కాబట్టి మరి ఖచ్చితంగా ప్రతి ఒక్క వేల కుటుంబాలకు ఉచితంగా వైద్యం చేసి ఈరోజు ఒక శిఖరాన్ని అందుకోవడం జరిగింది. మరి అలాంటి ఒక వైద్యుడే కాకుండా ఫ్రీగా సర్వీస్ చేయడమే కాకుండా అట్లాగే మరి రాజకీయం అనే పేరుతోటి మరి జనాల్లోకి వచ్చి ప్రజల్లో మమేకం అవుతూ ప్రజల కోసం నిత్యం పనిచేస్తున్న నాయకుడు సంజయ్ అన్న. ఇలాగే గత ప్రభుత్వంతో కలిసి పనిచేయడం జరిగింది, ఎన్నో నిధులు తీసుకురావడం జరిగింది. దాంట్లో 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కరోనాకే పోయింది, 3 సంవత్సరాలు పనిచేయడం జరిగింది సంజయ్ అన్న. 3 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేశాడు. అట్లాగే ఇప్పుడు మళ్ళీ ఆయన గెలిచిన తర్వాత ప్రభుత్వం రాకపోతే నాకు ఓట్లేసి గెలిపించిన జనాలకు ఎలాంటి న్యాయం చేయాలనే ఆలోచనలో పడి మరి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే ఖచ్చితంగా న్యాయం చేస్తాననే నమ్మకంతో ప్రభుత్వంతో కలిసి పనిచేయడం జరుగుతుంది. మరి దాంట్లోనే భాగంగా మన గతంలో డబుల్ బెడ్రూమ్లకు కొత్తగా మన జగిత్యాలలో కలిసిన నూకపల్లి డబుల్ బెడ్రూమ్లకు 25 కోట్లు, దాని తర్వాత మన జగిత్యాల నియోజకవర్గానికి 50 కోట్లు, దాని తర్వాత మళ్ళీ మొన్న 70 కోట్లు తీసుకురావడం జరిగింది. సో మరి ఇంత అభివృద్ధి చేస్తున్న నాయకుడికి ఖచ్చితంగా ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలి. మనకు జగిత్యాల్లో పేద విద్యార్థుల కోసం ఏటీసీ సెంటర్ని తీసుకురావడం జరిగింది. తెలంగాణ స్టేట్లోనే ఎక్కడ లేని విధంగా 4520 డబుల్ బెడ్రూమ్లు తీసుకురావడం జరిగింది. ఇప్పటికే 3800 డబుల్ బెడ్రూమ్ ప్రజలకు పంచడం జరిగింది. ఇంకా కూడా కొన్ని ఉన్నాయి. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దు, మాకు ఇల్లు రాలేదని ఖచ్చితంగా సంజయ్ అన్న ఉన్నాడు. మన ధైర్యమే సంజయ్ అన్న కాబట్టి ప్రతి ఒక్కరూ సంజయ్ అన్న దగ్గరికి వెళ్తే ఎవరికైతే ఇల్లు రాలేదో, పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇల్లు ఇవ్వడానికి ఖచ్చితంగా సంజయ్ అన్న ఎదురు చూస్తున్నాడు. మరి అట్లాగే ఇంకా ఎన్నో పథకాలు ప్రతిరోజు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రతిరోజు ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కలిగించిన భగవంతునికి హృదయపూర్వకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇట్లాగే సంజయ్నకు మరింత ఇంకా ఉన్నత పదవులు ఇచ్చి సంజయ్ను ఉన్నత శిఖరానికి తీసుకెళ్లాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ప్రభుత్వం ఎట్లాంటి పథకాలు ప్రవేశపెడుతుందో మరి సంజయ్ దాన్ని అట్లాగే ఇక్కడ జగిత్యాల నియోజకవర్గానికి అమలు చేసుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి ఇలాగే వెళ్ళాలి. సంజయ్నకు ఎల్లవేళ భగవంతుడు ఆశీస్సులు ఉండాలి. అలాగే మా అందరినీ ప్రతిరోజు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాడు సంజయ్ అన్న. ఇలాగే మా అందరినీ సపోర్ట్ చేస్తూ మళ్ళీ మంచి కౌన్సిల్ తోడు మేము అందరం ముందుకెళ్ళాలని చెప్పేసి ఆ సంజయ్ అన్నని కానీ ఆ భగవంతుని కానీ మేము ప్రార్థిస్తూ ఇలాగే సంజయ్ అన్నకు మంచి ఆశీర్వాదం ఇస్తూ ఆ భగవంతుడు ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరి సపోర్ట్ ఆయనకు ఉండాలని చెప్పేసి హృదయపూర్వకంగా మేము అందరినీ కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అన్న అందరు చూడండి. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఏం కాదు, ఎక్కడ దేవుడు ఇక్కడ